నీ జీవిత అంతం వరకు ఇంకనూ 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 నేర్చుకుంటానే ఉండాలి. ఏంది? ప్రభునందు నమ్మిక ఉంచడం. ఇంతవరకు సరిపోలే. మనిషికి 50 వచ్చిన తర్వాత ఏం ప్రాబ్లమ్స్ రావని రాసి పెట్టుందా ఇక్కడ? లేదు కదా, కొత్తవి స్టార్ట్ అవుతాయి అప్పుడు, అవునా కదా? సో అలాంటి పరిస్థితుల్లో కూడా నమ్మే స్థితికి నువ్వు రావాలి. నిన్ను పిలిచినవాడు, తీసుకొచ్చినవాడు, వెలుగులో తీసుకొచ్చినవాడు, తన సొత్తుగా చేసుకున్నవాడు గాడ్ గాడ్ గాడ్. హల్లెలూయా. ఓకే, సో వీళ్ళు ఇదంతా అద్భుతాలు చూసి కూడా, ఆ రొట్టెలను చూసి కూడా, లాజర్ని చూసి కూడా, చనిపోయిన వారిని లేపిన చూసి కూడా, అన్ని చూసి కూడా ఈ పరిస్థితికి వచ్చేసరికి ఇది మేబీ దేవుడు టర్న్ చేయడేమో, దీన్ని చేంజ్ చేయలేమో, మేబీ ఇక్కడ మునిగిపోతానేమో అని వాళ్ళు వ్యక్తపరుస్తున్న భయం ఎవరికైనా అర్థమవుతుందా? చింత లేదా? ఎవరిని అంటున్నా? డైరెక్ట్గా జీసస్ క్రైస్ట్. అర్థమవుతుందా? అంటే వాళ్ళ బిలీవింగ్ సిస్టమ్ ఎక్కడ దాకుంది, వాళ్ళ ట్రస్ట్ ఎక్కడ వరకు ఉంది ప్రభు పట్ల? చెప్పండి నాతో పాటు. కొంతవరకే అనండి, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లేదు. అవునా? అర్థమవుతుందా? సో వాళ్ళ ట్రస్ట్ని ఇంక్రీజ్ చేయడానికే వారి యొక్క జర్నీ అనేది ప్రభు స్టార్ట్ చేశాడు. హల్లెలూయా. నేను ఒక విషయం చెప్తా, నీకు వస్తున్న చిన్న చిన్న విషయంలో నీవు నమ్మే స్థితిని నేర్చుకోకపోతే ఖచ్చితంగా పడవెక్కించుకొని ప్రభు తీసుకెళ్తాడు ఎప్పుడైనా. జాగ్రత్త, జాగ్రత్త. సింపుల్ చెప్తా, ఎన్నోసార్లు నేను చెప్తాడు. ఒకవేళ ప్రేమించే స్వభావం నీలో లేదనుకోండి, ఆ స్థితికి ప్రభు తీసుకొస్తారు నేను. డోంట్ వరీ, డోంట్ వరీ. హల్లెలూయా. అంటే గాడ్ ఏం చేయాలనుకుంటున్నాడు? నేను ఒక స్థాయిలో నిలబెట్టాలనుకుంటున్నాడు, సాక్షిగా నిలబెట్టాలనుకుంటున్నాడు, ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలనుకుంటున్నాడు, నేను బ్లెస్సింగ్ కరంగా ఉండాలనుకుంటున్నాడు, నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవించాలనుకుంటున్నాడు. కాబట్టి నాకే ఎందుకు వస్తున్నాయంటే నిన్నే దేవుడు డెవలప్ చేయాలనుకుంటాడు. హల్లెలూయా. అర్థమేదో ఏకనా? నా ఫ్యామిలీలో అందరు ఉన్నా కానీ, అందరు మంచిగా ఉన్నా కానీ నాకెందుకు వస్తున్నాయంటే నువ్వే ఆయనకు నచ్చినావు, నిన్నే ఆయన దేవుడు నమ్ముతున్నాడు. హల్లెలూయా. ఆ పక్కన వైఫ్ ఉంది కదా, ఆమె ఎవరు మరి ఏం చేయరా అంటే అది డిఫరెంట్, అది అర్థమవుతుందా? సో గాడ్ సీస్ అవర్ హార్ట్స్. ఒక అర్థమవుతుందా? దేవుడు అంతరంగాలను చూస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అవునా? యాకోబు కుమారుడు ఎవరు కనిపించలే. ఎవరు కనిపించారు ఆయనకి? ఎవరు కనిపించారు? జోసెఫ్. అవునా? దానియేలు గ్రంథంలో ఎవరు కనిపించలేదా? ఆ నలుగురే కనిపించినదా? షడ్రక్, మేషక్, అబేద్నెగోలే కనిపించారా? ప్రైజ్ ది లార్డ్. అర్థమైతే ఓకేనా? గాడ్ ఏం చేస్తున్నాడు? లెర్నింగ్, నేర్పించాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు? వాళ్ళని గ్లోరీ టు గ్లోరీ, ఆమేన్, వారిని మహిమ నుండి అధిక మహిమలోకి నడిపించాలనుకుంటాడు. ఇంతే కదా, ఇంతే కదా. అవునా? అందుకనే చుట్టుపక్కల ఉన్న భయాలను బట్టి, నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులు బట్టి దేవుని నిందించకు, మనుషులు నిందించకు. ట్రై టు లెర్న్ టు ట్రస్ట్ గాడ్. ఆమేన్. నేర్చుకోవాలా, నేర్చుకోవాలా. నేర్చుకోకపోతే దేవుడు నేర్పిస్తాడు. ఎవరు నేర్చుకోవాలనుకుంటున్నారా? మంచోళ్ళు మీరు. మిమ్మల్ని దేవునికి అప్పచెప్దాం అనుకుంటా. ప్రభు ఈ దగ్గర నుంచి వారికి నేర్పించు ప్రభు అని. హల్లెలూయా. నిజంగా ఓకే. నా ఈ మినిస్ట్రీ జర్నీలో కూడా, నా లైఫ్ జర్నీలో ప్రభులో స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఎన్నో విషయాలు నేర్చుకున్నా నేను. అవునా? ఇచ్చే విషయం నేర్చుకున్నా, తీసుకునే విషయం నేర్చుకున్నా, ఓకే, ప్రార్థించే విషయం నేర్చుకున్నా, ఓకే, పని చేయడం నేర్చుకున్నా, ఓకే, ఒకరిని స్వస్థపరచడం, ఒకరికి ప్రార్థన చేయడం, ఓకే, ఒకరికి లోతుగా వాక్యం చెప్పడం, ప్రవచనాత్మకంగా వారితో మాట్లాడడం, ప్రభు యొక్క ప్రత్యక్షత, ఇవన్నీ ఎలా వస్తాయి? లెర్నింగ్. అంతే. ప్రభు దగ్గర కూర్చొని నేర్చుకోగలిగితే సమస్యలో ప్రభు నేర్పిస్తాడు. ఏమైనా మనకున్న గొప్ప విషయం ఏంటిదంటే, అందరూ వినాలి మాట, ఆశీర్వాదాలు కావాలా? ఏమొద్దు అంటారు మనం? కష్టాలు వద్దు అంటాం. ఏం కావాలంటాం మళ్ళీ? గాడ్ కనెక్షన్ ఎట్లుంటుంది అంటే కష్టాల్లో నుంచి ఆశీర్వాదం తీసుకొస్తాడు. నేను తప్పు చెప్తున్నా? సరే. ఆది కాండంలో ఏం తీయకండి. ఆది కాండంలో మొదటి అధ్యాయంలో వెలుగులో నుంచి చీకటి తీసుకొచ్చాడా? చీకటిలో నుంచి వెలుగుని తీసుకొచ్చాడా? ఓ ప్రైజ్ గాడ్. గాడ్స్ టెక్నాలజీ పేరు. ఇక అర్థమవుతుందా? చీకటిలో నుంచి వెలుగు తీసుకొచ్చాడంట. నువ్వేం ఆశిస్తున్నావు మరి?
అవునా కదా? సో నువ్వు ఎక్స్పెక్ట్ చేసేది డిఫరెంట్గా ఉంది, దేవునికి నీకు సింక్ అవ్వట్లే. కానీ ఇవిట్లో నేర్చుకోగలిగితే అందరాని స్థితిలోకి ప్రభు తీసుకెళ్తాడు. మనం చదువుతున్న ఈ బైబిల్ అంతట్లో ఫెయిత్ హీరోస్ ఉన్నారు. ఫెయిత్ హీరోస్ కష్టకాలమందు ప్రభువునందు నమ్మిక ఉంచి ఇప్పటికీ వారి పేరును తలుసుకోవడానికి వారి పేరుని దేవుడు అభిషేకించాడు. గాడ్ అనాయింటెడ్ అబ్రహాం నేమ్. అందుకే అబ్రహాం ఏమంటాడంటే, నీ పేరుని నిన్ను ఎవరు ఆశీర్వదిస్తారో వాళ్ళు ఏమైనా, నిన్ను ఎవరు శపిస్తారో. కష్టకాలంలో దేవుని నమ్మడం ఎడార్లో అయినా సరే నేర్చుకోవాలంట. హల్లెలూయా. సో ఈ సంవత్సరం నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా? వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏది వచ్చినా సరే నేర్చుకోవడం ప్రయత్నం చేయి. హల్లెలూయా. అప్పుడైతేనే నీవు నిజమైన ఆశీర్వాదాలు, దీవెనను నువ్వు చూడగలుగుతావు. ఇది ప్రభు హెచ్చించేది, గుర్తుపెట్టుకోండి. నీకు నువ్వు హెచ్చిపోయేది కాదు, ప్రభు నిన్ను హెచ్చించేది. నాకే ఎందుకు వస్తున్నా నిన్నే హెచ్చించాలనుకుంటాడు. ఎందుకు గాడ్ ఇలా చేయాలనుకుంటున్నా అంటే, ఎవరినైతే మనుషులు రిజెక్ట్ చేస్తారో, గుర్తుపెట్టుకోవాలా, ఎవరినైతే మనుషులు రిజెక్ట్ చేస్తారో వాళ్ళు ప్రభు దృష్టిలో పడతారు. వాళ్ళనే స్టెప్ బై స్టెప్ నేర్పిస్తూ, ఆశీర్వదిస్తూ, హెచ్చించి అప్పుడు ప్రజలు చూపిస్తాడు ఇతని పక్షాన నేనున్నా అని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ వాక్యం నువ్వు వింటావు కదా, అర్థం చేసుకో. ఇఫ్ యు ఆర్ రిజెక్టెడ్ పర్సన్, నేను ఖచ్చితంగా చెప్తున్నా, ప్రభు దృష్టిలో నీవు ఉన్నావు. అందుకనే ఆ పరిస్థితులను చూసి, దాన్ని చూసి అస్సలు చింతించొద్దు. బిలీవ్. అక్కడనే ట్రస్ట్ చేయాల. నాకు తెలుసు నా జర్నీ నేను కాదు స్టార్ట్ చేసింది, నా ప్రభు స్టార్ట్ చేశాడు. కాబట్టి అద్దరికి పోవడం ఖాయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.